त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिस्सिद्धसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु। श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు నవంబర్ 21 గురువారం। ఈనాడు మనం పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్ష షష్ఠి గురువారం రాత్రి 8:31 వరకు ఉంది। పుష్యమి నక్షత్రం రాత్రి 7:40 వరకు ఉంది। వర్జ్యం లేదు। అమృత గడియలు పగలు 1:10 నుంచి 2:45 వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 9:55 నుంచి 10:40 వరకు ఉన్నాయి। మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:22 నుంచి 3:07 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4:15 సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా సాయంత్రం 4:15 సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6:12 సూర్యాస్తమయం 5:20 ఈనాటి గ్రహచారాన్ని చూస్తే మీనంలో రాహువు, కుంభంలో శని, మరి ధనస్సులో శుక్రుడు, రవిబుధులు వృశ్చికంలో, కేతువు కన్యలో, కుజచంద్రులు ఇద్దరు కూడా కర్కాటకంలో, గురువు వృషభంలో ఉన్నారు। ఇది నాటి గ్రహచారం। ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। ముందుగా అందరూ కూడా ఒక్కసారి భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి। ఈ మేషరాశి వాళ్ళకి ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి। కుటుంబ విషయాల్లో చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది। ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। ఆర్థిక కార్యకలాపాలు బాగున్నాయి। అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి। వేగంగా అన్ని పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం కనబడుతోంది। అయితే అనవసరమైన భయాందోళనలకు దగ్గరయ్యే అవకాశం ఉంది। ఏ రాహు చతుర్థ చంద్రుడు, కుజుడితో కలిసిన చంద్రుడు, పైగా అంత అధైర్యపడాల్సిన అవసరం లేదు। పనులన్నీ కూడా సానుకూల స్థితిని మరి సూచించే అవకాశం ఉంది। కాబట్టి మీరు అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది। అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతోంది। అశ్విని నక్షత్రం వాళ్ళకి సుఖశాంతులతో పనులు పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది। భరణి నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా వాళ్ళ యొక్క కార్యక్రమాలని సానుకూలం చేసుకుంటూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి। కృత్తిక 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి। తర్వాత వృషభ రాశి। ప్రతి పని కూడా సానుకూలంగా నడుస్తుంది। కుటుంబ సభ్యులందరూ కూడా బాగా సహకారం చేస్తారు। ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది। మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా చక్కగా సానుకూలంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు। రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది। మృగశిర 1, 2 పాదాల వాళ్ళు వాళ్ళ తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాల్లో విజయాలు సాధించడానికి గట్టిగా ప్రయత్నం చేస్తారు। చక్కటి ఫలితాలు తీసుకుంటారు। మిథున రాశి। ఇవాళ చాలా విచిత్రమైన రోజు మిథున రాశి వాళ్ళకి। యాక్చువల్గా గ్రహచారం చూస్తే కొంచెం ఇబ్బందికరమైన గ్రహచారం కనబడుతూ ఉంటుంది। కానీ ఇవాళ ఏదో విధంగా రోజు మొత్తం కూడా పాజిటివ్గానే మంచి ఫలితాలతో నడిపేస్తారు। ఏ వర్గంలో ఎవరిని చూసినా సరే వాళ్ళ ఏదో రకంగా ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేశాం అనడానికి వీలుగా వాళ్ళ ప్లానింగ్ అంతా కూడా ఉంటుంది। పునరుసు నక్షత్రం వాళ్ళు 1, 2, 3 పాదాల వాళ్ళు వాళ్ళ చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు। ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా అన్ని సమస్యల మీద యుద్ధం చేసి చక్కగా సాధించుకుంటారు। మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తవుతాయి। సమయపాలనతో విజయాలు సాధించే అవకాశం ఉంది। కర్కాటక రాశి। ఏదో తెలియని ఆందోళన, నాకేదో ఆరోగ్య సమస్య ఉంది, నాకున్న రుణ సమస్యలకి కొంచెం చికాకులు వచ్చే అవకాశం కనబడుతుంది। అలాగే లేదంటే కనుక ప్రయాణాల్లో ఏదైనా చికాకులు వస్తాయేమో, ఇలాగా ఏదో తెలియని ఆందోళన మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది। కుజచంద్రులు ఇద్దరు కూడా కలిసి జన్మలో ఉన్నారు। అష్టమ శని దీనితోడు షష్ఠ శుక్రుడు మనసు పరిపరి విధాలుగా
యాక్చువల్లీ గురువు లాభంలో ఉన్న కారణంగా స్ట్రాంగ్గా ఉండాలి. కానీ ఏదో రకమైనటువంటి సమస్య ఎందుకు వెంటాడుతుంది. ఆ సమస్య మీకు ఇవాళంతా కూడా ఉండే అవకాశం ఉంది. ఇవాళే కాదు, రేపు కూడా అట్లాగే వెంబడించే అవకాశం ఉంది. ప్రాతకాలంలో అవకాశం కుదిరితే అమ్మవారిని చక్కటి తెల్లటి పుష్పాలతో అర్చించి బయటికి వెళ్ళండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులు తొందరపాటు లేకుండా ఉండండి అని చెప్పి సూచిస్తున్నాం. విద్యార్థులు, రైతులు వీళ్ళందరికీ కూడా గురుబలం బాగుంది కదా, వాళ్ళు చక్కగా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. పునరుసు 4వ పాదం వాళ్ళకి సానుకూల ఫలితాలు ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అవకాశం ఉంటే ఉద్యోగాన్ని సెలవు పెట్టేసేయండి. ఎందుకంటే మీ మాట తీరు కానీ మీ ప్రవర్తన కానీ కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది, ఎదుర్కొనే వాళ్ళతో కలహించే రీతిగా ఉంటుంది. అందువల్ల కొంచెం వాళ్ళ ఉద్యోగ విధానంలో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే దూరంగా ఉండడం మంచిది. వ్యాపారస్తులు కూడా అట్లాగే ఉండడం మంచిది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. సింహరాశి. ఇవాళ రేపు దూర ప్రాంత ప్రయాణాలు వదిలేయడం మంచిది. పనిముట్లు వాడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధువులతోనూ కుటుంబ సభ్యులతోనూ కలహాలు దారి తీయకుండా ఉండేలాగా మాట తీరు మార్చుకోవడం మంచిది. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఉత్తమంగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిందిగా సూచన చేస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు అనేవి చాలా లాభదాయకమైన అంశాలుగా గమనించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాం. ఇవాళ పుబ్బా నక్షత్రం వాళ్ళు కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. ఉత్తర 1వ పాదం వాళ్ళు ఈ రోజున అనవసరమైనటువంటి చికాకులు పడే అవకాశం ఉంది. మఘా నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగా నడిచే అవకాశం ఉంది. తర్వాత కన్యారాశి. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి ఆలోచన తీరు ప్రదర్శించి చాలా లాభదాయకమైన ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగరూకతతో వ్యవహరించి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాల్లో అనుకూల స్థితిని పొందుతారు. హస్తానక్షత్రం వాళ్ళకి కూడా గ్రహచారం చాలా బాగుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు వస్తాయి, కానీ వాటిని కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మొత్తం మీద అందరికీ కూడా బాగుందనే చెప్పాలి. తులారాశి. ఈ రోజున తులారాశి వాళ్ళు ఇవాళ, రేపు, ఎల్లుండి వరుసగా 3 రోజులు కూడా తెలివితేటలతో కొన్ని సమస్యలు దాటుకుంటూ వెళ్ళడానికి, స్నేహంగా మిత్రులతోనూ బంధువులతోనూ కలిసి కొన్ని సమస్యలు దాటుకోవడానికి, కొన్ని కొత్త వ్యవహారాలు సానుకూలం చేసుకోవడానికి కృషి చేస్తారు. ఆ కృషిలో లబ్ధిని పొందే అవకాశం ఉంది, లాభాలు అందుకునే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహాలు లభిస్తాయి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా లాభదాయకంగా మీరు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతాయి. ఇక్కడ చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఆటంకాలు వచ్చినా విజయాలు సాధించే అవకాశం ఉంది. స్వాతి నక్షత్రం వాళ్ళ పరిస్థితి, కుటుంబ వ్యవహారాలు కొంచెం ఇబ్బందికరమైన అవకాశం ఉంది. కొత్త ప్రయోగాలు చేయొద్దని చెప్పి సూచిస్తున్నాం. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు ఇవాళ ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా ఉంటే బాగుంటుంది. తర్వాత వృశ్చిక రాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. చిన్న చిన్న సమస్యలు వస్తాయి, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు పాతవి మళ్ళీ తలెత్తే అవకాశం వస్తుంది. ఆగ్రహావేశాలతో మాట్లాడి కొంతమందితో మీరు కొంచెం కోపావేశాలతో చికాకులు తెప్పించుకునే అవకాశం వస్తుంది. మొత్తం మీద వీటన్నిటిని కూడా దాటి చాలా లాభదాయకమైన ప్రయాణం చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక్కడ మీకున్నటువంటి గ్రహచారం కుజుడు, రవి ఇబ్బందికరంగా ఉన్నారు కాబట్టి అవకాశం ఉంటే కనుక డైలీ మార్నింగ్ మీరు సుబ్రహ్మణ్య అష్టోత్తరం, అలాగే సూర్యుడికి సంబంధించి ఆదిత్య హృదయం పారాయణ చేయడం మూలంగా మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ సాధారణ స్థాయి ఫలితాలతోనే కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండమని చెప్పి సూచిస్తున్నాం. నిజంగా చెప్పాలి అంటే సమస్యలు ఉండవు, కానీ సమస్య ఉంది అనేటువంటి భావనతో జీవనం సాగుతుంది. ఎక్కడ అటువంటి భావన లేకుండా మీరు కాలక్షేపం చేయలేరు. ఉద్యోగ, వ్యాపార విషయాలు, ఆర్థిక, ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళ విషయంలో కూడా ఇవాళ
వ్యయ రఘుబుధుల దృష్ట్యా మీరు అన్ని అంశాల్లోనూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సూచన చేస్తున్నాం. మకర రాశి. ఈ రోజున చాలా విచిత్రమైనటువంటి కాలక్షేపం జరుగుతుంది. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధిస్తారు. అన్నిట్లోనూ కూడా మీరు సానుకూల స్థితిని పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మకర రాశి వాళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచార రీత్యా చూస్తే లాభంలో రఘుబుధులు చాలా మటుకు అనుకూల స్థితిని ఇస్తారు. కానీ వ్యయ శుక్రుడు కుటుంబ అవసరాల నిమిత్తంగా కొంచెం చికాకులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా ప్రశాంత చిత్తంతో ఆలోచించి ముందుకు వెళ్ళాలి. కుజుడు బాగలేదు, శుక్రుడు బాగలేదు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ప్రయాణ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ప్రయాణాలు చేయడం కంటే ఎవరితో కలిసి ప్రయాణం చేయడం మంచిదని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు కూడా గోచరిస్తున్నాయి. ఇందులో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళ విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరమని, ఆర్థిక లావాదేవీలు, వాహన విషయాలు, కుటుంబ సభ్యులతో కలహాలు లేకుండా ఉండడం అనే విషయంలో మీరు ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకోవాలి అని చెప్పి సూచిస్తున్నాం. కుంభరాశి. అద్భుతమైన రోజు ఈరోజు. కుంభరాశి వాళ్ళ యొక్క ఆలోచన తీరు బాగుంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అందరూ బాగా సహకరించడంతో మీరు చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది. తర్వాత ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించి సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు ఒత్తిడి పెరుగుతుంది. ధనిష్ట 3-4 పదాల వాళ్ళకి కుటుంబ వ్యాపార విషయాలు అనుకూలంగా లేవని చెప్పాలి. పూర్వభద్ర 1-3 పదాల వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు నడిచే అవకాశం ఉంది. మీనరాశి. ఈ రోజున అవకాశం వరకు మెడిటేషన్ మీద ఎక్కువ కాలక్షేపం చేయడం మంచిది. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, విద్యార్థులకు, రైతులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు మంచి ఫలితాలు తీసుకుంటారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించి చాలా చక్కనైన ఫలితాలు తీసుకుంటారు. అలాగే ఈ రోజున ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా అలంకరణ వస్తువుల విషయంలో ధనవ్యయం బాగా జరుగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్ మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.